తిరుపతిలో అన్నదానం చేయడానికి కారణభూతులు కావడానికి అవకాశం రావడం అంటే అది భజన కళాకారులు ఉన్న గ్రామంలో ఉండే పుణ్యఫలంగానే భావిస్తున్నాం. దానికి ప్లాట్ఫామ్గా జానపద కళాకారుల సంఘం ఉండడం అనేది, ఆ సంఘంలో మనందరం సభ్యులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడపడానికి కేంద్ర బిందువుగా మారిన ఈ నేపథ్యంలో సాక్షాత్ ఈరోజు ఈ తిరుపతి మొత్తానికి కూడా ఏఎస్పీ రవి మనోహరాచారి గారు వారు వచ్చి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమం జరపడానికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఒక్క మాట నాకు చెప్పు, నేను దీనికి కారణం అవుతా, అది నిలబెట్టడానికి బాధ్యత అవుతా అని చెప్పి ఆయన చెప్పిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు అతిథి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారు, తిరుపతిలో ప్రముఖ డాక్టర్. ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆడవాళ్ళ హాస్పిటల్కి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు వీళ్ళందరూ మనల్ని విశ్వసిస్తూ ఉన్నారు అని అంటే, మనం చేసేది మంచి పని, మీకోసం చివరి క్షణం వరకే మేము జీవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ పనులు చేయడానికి ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా భజన కళాకారులకు అండగా నిలబడదాం. ఇట్లాంటి పెద్ద కార్యక్రమాల్ని విజయవంతంగా జరుపుదాం. అన్నదానం ఈరోజు పౌర్ణమి నాడే జరుపుతూ ఉన్నాం. ఆ దేవుడు కరుణించి మనం అనుకున్న విజయాలు మొత్తం సాధిస్తే ప్రతిరోజు అన్నదానం చేద్దాం ఇక్కడ ఈ గ్రౌండ్లోనే. అలాంటి అవకాశం ఆ స్వామి ప్రసాదిస్తే ఎంత అవుతుందండి? ఎందుకు ఈ అవకాశం మీ అందరు కల్పిస్తున్నాం చెప్పండి. ఇవాళ వచ్చిన పెద్ద మనుషులు వచ్చి అన్నారు, ఒక నెల నాకేమైనా అవకాశం ఇస్తావా అని చెప్పి. అట్లాంటి అవకాశం మీకు ఇచ్చే అవకాశమే లేదని చెప్పారు. డబ్బులు ఇక్కడ దండిగా ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఎవరైనా ఇచ్చిపోతారు ఇక్కడ అన్నదానం కాడ. కానీ వాళ్ళ దగ్గర తీసుకొని అన్నదానం చేస్తాను కాదు ఈ వేదిక పెట్టింది. భజన ఉన్న ప్రతి గ్రామంలో భజన కళాకారులు వెళ్ళి ఆ గ్రామాలలో ఇంటింటి ధర్మ ప్రచారం చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకు ఇస్తే ఈ పుణ్యమంతా వాళ్ళందరికీ దక్కడానికి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం.